రెండోసారి కాదు రెండోసారి కాదు mobile phones, tablets and other electronic devices and not హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హనీశ్రీ తెలుగు వ్లాగ్స్. అండ్ ఈరోజు నేను లగేజ్ చూస్తున్నారు కదా, నా లైఫ్లో మంచి మెమరబుల్ థింగ్ని మీతో నేను మూమెంట్ని షేర్ చేసుకోబోతున్నాను. అదే మా ఇంటర్నేషనల్ ఫస్ట్ జర్నీకి. సో ఈరోజు నా జర్నీ ఎలా నర్వస్గా, ఎంత ఎక్సైటెడ్గా, ఎంత హ్యాపీగా, ఎంత సాడ్గా జరుగుతుంది అనేది ఈ వ్లాగ్లో మొత్తంగా అనిపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ నేనైతే లగేజ్కి ఆంటీ వాళ్ళ ఇంటి నుంచి మేము స్టార్ట్ అయిపోయాము శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. సో మా బ్రదర్స్ వచ్చేసారు, చూసారు కదా, మా రౌడీస్ ఇద్దరు ఉన్నారు, అలాగే ఇంక ముందు ఒక రౌడీ కూర్చుంది, అది నా ఫ్రెండ్ అనమాట. సో ఇలా మేము శంషాబాద్కి క్యాబ్ బుక్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాము. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, ఎందుకంటే నాకు క్యాబ్ పడదు. చాలామందికి నా అలాగా క్యాబ్ పడని వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో పాటు నా టీంలో జాయిన్ అవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. అండ్ ఇక శంషాబాద్ రూట్ చూసారా ఎంత బాగుంటుందో కదా, చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది. అండ్ అలా వెళ్తూ ఉండగా ఇక్కడ నన్ను వీళ్ళు టీస్ చేయడం మొదలుపెట్టారు. ఏంటంటే, అక్క ఇలా ఈ మోడ్యులేషన్లో ఏడవాలా, ఈ మోడ్యులేషన్లో ఏడవాలా, ఏంటి ఎలా ఏడవాలి అని నన్ను ఏడిపిస్తున్నారు అన్నమాట. వీళ్ళు డిఫరెంట్ మాడ్యులేషన్స్ని నా మీద ప్రయత్నించి రుద్దడానికి చాలా ట్రై చేశారు. బట్ మనం దొరుకుతామా, ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటారా, ఓవర్ యాక్షన్ అని చెప్పి రెండు తగిలించాను అనమాట. మన చేతులు దెబ్బలు పడిపోతే వాళ్ళకి రోజు గడవదు కదా. సో ఇలా మాట్లాడుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇలా టిఫిన్ ప్యాక్ చేసుకొని దారిలో ఇంకా టిఫిన్ చేయలేదు కదా, టిఫిన్ మేము పార్సల్ చేసుకొని వస్తాము. ఇక్కడ బాయ్ సిరి అని చెప్తున్నాం అనమాట, ఎందుకంటే అదే ఎయిర్పోర్ట్కి వెళ్ళేలాగా రెడీ అయింది. అండ్ మన బ్లాగ్లోకి వచ్చేస్తే ఇక్కడ లగేజ్ దింపుకుంటున్నాం అనమాట. అండ్ ఇది పెద్ద లగేజ్ చెప్తున్నాను, పెద్ద బ్యాగ్ వాళ్ళ రాదు లోపల నుంచి. సో కంపల్సరీ ఎవరో ఒకరు హెల్ప్ ఉండాలండి. మనం ఎక్కడికైనా జర్నీ వెళ్ళినప్పుడు కూడా మన బ్రదర్సు, మన హస్బెండ్, లేకపోతే మన సిస్టర్సు, మన ఫ్రెండ్స్, వాటెవర్, మనకంటూ కొంతమందిని మనం సంపాదించుకోవాలి. నాకైతే కొంతవరకు నేను సంపాదించుకున్నాను అనేది చెప్పాలి. అండ్ ఇక్కడ మా తమ్ముడు క్యాబ్కి అమౌంట్ పే చేసేస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ మేము చూస్తున్నారు కదా, నేను ఇంకా పిక్స్కి రెడీ అయిపోతున్నాం అనమాట. ఎందుకంటే టైం అయిపోతుంది, నాకు ఇంకొక 1 hour టైం ఉంది లోపలికి చెక్ ఇన్ అవ్వడానికి. సో ఈలోపు మేము టైంని బాగా స్పెండ్ చేయాలని చాలా గట్టిగా అనుకున్నాం అనమాట. ఇక్కడ మీరు చూసేటట్టయితే అలా వెళ్తూ సెల్ఫీ వీడియో తీస్తున్నాను. సిరి బాయ్ సిరి అని చెప్పేసి అనేస్తుంటే, లేదక్క ఇంకా మనం టిఫిన్ చేసి 1 hour స్పెండ్ చేసి వెళ్దామని చెప్పేసి తను చెప్పిందనమాట. సో ఆ డ్రెస్ చూసారు కదా, ఆ డ్రెస్ తానే నాకు గిఫ్ట్ చేసింది, పింక్ కలర్ డ్రెస్ జుడియోలో తీసుకుంది నా కోసం. థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫ్రాక్ చాలా బాగా నచ్చింది. బట్ నీలాంటి వైట్ ఫ్రాక్ దొరికితే నాకు మాత్రం తీసిపెట్టు. ఓకే, ఈ ఆడవాళ్ళు కూడా ఎప్పుడూ ఉండదులే. కానీ ఇక్కడ మా తమ్ముడు ఎంతో ప్రేమతో తినిపిస్తున్నాడు మీరు అనుకుంటున్నారు కదా, కాదు అంత సీన్ లేదు వాడికి. ఏదో కలుపుతున్నాడు కాబట్టి ముద్ద పెట్టాడు, పక్కన దిష్టి తగలకుండా అన్నట్టు పెడుతున్నాడు వాడు. సరేలే ఇంకా పెడుతున్నాడు కదా, నేను కూడా 2 ముద్దలు కానిచ్చేసాను. పార్ట్ ఆఫ్ ద జోక్. బట్ వాడికి నా మీద చాలా ప్రేమ ఉందండి. మగవాళ్ళు కానీ వీళ్ళు కానీ అంత తొందరగా పడరు కదా బయట. సో ఇక మా చిన్నోడు చూసారా, వాడి పనిలో వాడు బోండాలు తింటున్నాడు. బోండా తింటావా అక్క అని అడుగుతున్నాడు. వద్దురా బాబు, ఫ్లైట్లో ఏమైనా డిఫరెంట్ స్మెల్స్ ఉంటే ఈ బోండా అవి 2 బయటకు వచ్చేస్తాయి, మన వల్ల కాదు అని చెప్పేశాను. ఇక్కడ వీళ్ళ ఆటలు చూసారా, వీళ్ళు ట్రాలింగ్ కూడా వదలట్లేదు అనమాట. ఈ లగేజ్ ట్రాలింగ్ కూడా కూర్చొని ఫుల్గా ఆడేసుకుంటున్నారు వీళ్ళు. నన్ను కూడా కూర్చోబెట్టారు. మన వెయిట్కి వాటికి మనకు భయం ఉంటుంది కదా. ఆ ఎదురుగానేమో పోలీసెస్ ఉన్నారు, అంటే మనకి పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు. నేనేమో ఆపరో అని చెప్పి అరుస్తున్నారు. వాళ్ళు ఉన్నారా బాబోయ్ బాగోదు, నన్ను ఫ్లైట్ కూడా ఎక్కనివ్వరేంటారా అని చెప్పేసి నేను ఏదో జోక్ చేసుకుంటూ దిగిపోయాను. ఇంకా మేము అంతా ఆటలనే అయిపోయాక పైకి వచ్చేసా. ఇది అస్సలైన ఘట్టం, నాకు ఏడుపు ఘట్టం అనమాట. ఇంతవరకు బాగానే ఉన్నాను కదా, ఇక్కడ చూడండి ఎలా ఏడుస్తానో. ఇంకా వీడియోలో పడ Don't try.
చేపిస్తున్నాడు. సో ఇక్కడ చూసారు కదా నా శోక సముద్రాలు. ఇక్కడ ఏంటంటే నా బాధ, నేను వెళ్ళనని అక్కడి వరకు హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చేసాను కదా. ఇక వెళ్ళిపోవాలి అనే సిచ్యువేషన్ వచ్చేసరికి ఇంకా నాకు ఏడు పాగలేదు. నేను వెళ్ళండి, నాకు భయం వేస్తుందిరా అండ్ ఒక్కదాని అంత లాంగ్ అంటే ఏంట్రా బాబు నాకు భయం వేస్తుందని ఏడ్చేస్తున్నాను. ఎందుకు ఏడుస్తావని చెప్పి అత్తారింటికి పంపిస్తారు కదా కూతుర్ని, అలా పంపించేస్తున్నాడు అనమాట నన్ను. వెళ్ళక్కని ఇదొక ట్రాలీ పెద్ద కామెడీ అయిపోయింది నాకు. ఆ లగేజ్తోనేమో ట్రాలీ తోస్తుంటే దేనికో దానికి గుద్దేస్తున్నాను అనమాట. సూపర్. ఇందులోనే కామెడీ థింగ్స్ దొరుకుతాయి. నా కర్మ ఏమిటో నా జీవితం ఏమిటో అర్థం కాదు. ఒక్కొక్కసారి నవ్వాలో ఒక్కొక్కసారి నడవాలో కూడా అర్థం కాదనమాట. సో ఇలా ఫన్నీగా సాడ్గా అయితే నాకు సెండ్ ఆఫ్ ఇచ్చేసారు. ఇంకా వన్స్ మనం ఆ లోపల చెక్-ఇన్ 9 ఎమిరేట్స్ దగ్గర లోపలికి పెట్టేగానే కాలు పెట్టగానే ఇంకా మనం మర్చిపోతాం, డిలీట్ కొట్టేసుకోవాలి ఇంకా అంతే. ఎందుకంటే ఎవ్రీథింగ్ మన గ్రోకి ఇంపార్టెంట్ థింగ్, మన లైఫ్లో జరగాల్సిన ప్రతి స్టెప్కి మనం బాధ్యులం అవుతాము అండ్ తర్వాత అది తిరిగి రాంది. సో నా లైఫ్లో నాకు మంచి మెమరబుల్ థింగ్ అంటే ఇదేనండి. అంటే నేను ఎందుకు అస్తమానికి అంటున్నానంటే, నేను ఎక్కడ పల్లెటూరులో ఉండేదాన్ని, ఎక్కడికి వచ్చాను, నేను ఒక్కదాన్నే అంత దూరం జర్నీ చేయాల్సి వస్తుంది అని అంటే నిజంగా నాకైతే పెద్ద అచీవ్మెంట్గా అనిపించేస్తుంది. సో ఫైనల్గా నేనైతే లోపల చెక్-ఇన్ బ్యాగ్ లగేజ్ అవన్నీ తీసేసుకొని ఇమిగ్రేషన్ అవన్నీ అయిపోయాక లోపలికి వచ్చేసాను. చాలా హ్యాపీగా సాఫ్ట్గా అన్నీ జరిగిపోయాయి అనమాట. చాలా స్మూత్గా జరిగిపోయింది నా మొత్తం లోపల ప్రాసెస్ అంతా కూడా. చాలా భయపడ్డాను ఏం జరుగుతుందో ఏం అడుగుతారో అని. అండ్ ఇక్కడ నేను లాంజ్ యాక్సెస్ తీసుకుంటాను అనమాట. ఇక్కడ మనకి క్రెడిట్ కార్డు మా హస్బెండ్ ఇచ్చి వెళ్ళారు మన గృహప్రవేశానికి వచ్చినప్పుడు. 2 రూపీస్తో మనకి యాక్సెస్ చేస్తారనమాట. లాంజ్ 2 అవర్స్ మ్యాక్సిమం ఉంటుంది. ఒక క్రౌడ్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇది ఇంటర్నేషనల్ వెళ్ళే వాళ్ళకి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేనైతే చూసారా కదా బిల్లో మీకు 2 రూపీస్ చూపిస్తున్నాను. మళ్ళీ అబద్ధం చెప్పాను అనుకుంటారు పుసుకుమని, కాదు కదా. సో ఇక్కడ ఏంటంటే చూసారు కదా మనకి అన్లిమిటెడ్ అనమాట. అన్లిమిటెడ్ ఫుడ్స్, అన్లిమిటెడ్ బెవరేజెస్ అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్, ఇటాలియన్ అండ్ సౌత్ ఇండియన్ అండ్ ఇంకా ఆ ఇండియన్ ఈ ఇండియన్ ఏం లేదులేండి, మొత్తం అంతా కలిపేసి ఒక దాంట్లోనే పెట్టేశాడు. నీకు ఇష్టమైంది తినడం, కష్టమైంది వదిలేయడం, బలవంతం ఏమీ లేదు. అండ్ వ్యూ పాయింట్ చూసారా ఎంత బాగుందో కదా, సూపర్ ఉంటుందండి వ్యూ పాయింట్ అయితే మాత్రం. ఆ వ్యూ పాయింట్ చూసుకుంటూ నేనైతే ఎక్కువ పుడ్డింగ్, కేక్స్ అలా తీసుకున్నాను అనమాట. ఎప్పుడు నార్త్ ఇండియన్ మనం సౌత్ ఇండియన్ తింటూ ఉంటాం కదా అని చెప్పేసి అలా కొంచెం ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ లాగా నేను ట్రై చేశాను. మనకు వెళ్తే కొంచెం ఫోర్స్ కొడతాంలేండి, కొంచెం పిక్స్కి కూడా బాగుంటుంది కదా, ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి, నిజం కదా అవన్నీ. సో నాలాగా కూడా మీరు కూడా పిక్స్ కోసం ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారా? తర్వాత ఇక ఈ ఫుడ్ తినాలి మనం ఫైనల్గా. పన్నీర్ కర్రీ అండ్ బిర్యానీ కామన్ థింగ్ కదా, మన ఊర్లో మనం వచ్చేయాల్సిందే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏం తిన్నా తినకపోయినా కదా. సో ఇక్కడ ఒక జ్యూస్ తీసుకొని ఫాంటా తీసుకొని ఏమిటో మొత్తానికి ఎంజాయ్ చేశానండి. ఇట్టంటే అయిపోయింది లాంజ్ యాక్సెస్ అయితే మాత్రం. బట్ చెప్తున్నాను కదా ప్రతి స్టెప్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ చాలామంది భయపడ్డారు నేను ఎలా వెళ్తాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది అడిగారు నువ్వు అంత దూరం ఒక్కదానే ఎలా వెళ్ళావు ఏంటి అని. నిజమే, అఫ్కోర్స్ నాకు ఉంది కొంచెం డౌట్. బట్ నేను డౌట్ పెట్టాను అనుకోండి, నేను బస్సు కూడా ఎక్కి దిగలేను కదా. సో అదనమాట మ్యాటర్. సో ఇక్కడ మా వ్యూ పాయింట్ చూసారు కదా, ఎన్ని ఫ్లైట్స్ వచ్చాయో తెలుసా, ఎన్ని ఫ్లైట్స్. మా అత్తయ్య వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించాను నేను వ్యూ పాయింట్లో ఉన్నాను, చూడండి మీరు కూడా ఇంత బాగుందో అని చెప్పి. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అనేది తీసుకున్నాను నేను. పిక్చర్స్ అని తీసుకొని ఇంకా లోపల ఫ్లైట్కి నేను ఇంకా నాకు గేట్ జోన్ 3 వదిలేరనమాట. గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోయాను లాంజ్ యాక్సెస్ అయిపోయాక. లోపలికి మనకి బస్ మీద వెళ్ళే అవసరం లేకుండానే మనకి ఒక వాక్వే ఇచ్చేశారు డైరెక్ట్ ఫ్లైట్లోకి. నేను లోపలికి అయితే చక్కగా క్యాబిన్ లగేజ్ పట్టుకొని వెళ్ళిపోయాను అనమాట. అలా వాక్ చేసుకుంటూ. భలే ఉందండి బాబు, అసలు డైరెక్ట్గా అలా వాక్వే ఉంటాయి, ఈ బస్ ఎక్కి దిగి అనంత ఇది ఉండదు.
ఫ్లైట్దే తీసుకెళ్ళడానికి బస్సు ఉంటుందన్నమాట. నేను ఆ బస్ కోసం మాట్లాడుతున్నాను. సో నాలో నేను కాన్ఫిడెంట్ పెంచుకుంటూ చాలా చాలా ధైర్యంగా డాక్యుమెంట్స్ అన్నీ పక్కా ఉన్నాయి కాబట్టి నేను భయపడకుండా అలా వెళ్ళిపోయాను అనమాట. సో నా సీట్లో వచ్చేసి కూర్చున్నాను అండ్ హాఫ్ ఆఫ్ ద ఫ్లైట్ మొత్తం కూడా ఖాళీగానే ఉంది. ఓమన్ ఎయిర్లో వెళ్ళాను నేను. సో అది దాని అంబియన్స్ కానీ సిట్టింగ్ కానీ లెగ్ స్పేస్ కానీ చాలా బాగుంది అనమాట. నాకు యాక్చువల్లీ ఇది మనము డే టైం కదా జర్నీ చేస్తున్నాను, నాకు 2 విండోస్లో వస్తాయి. ఎందుకంటే మన బ్యాక్ తీసుకుంటే మాత్రం అలా ఉండదన్నమాట. అంటే బ్యాక్ రిక్లైన్ తీసుకుంటే మేబీ అది 1 విండో వస్తుంది. ఇక్కడ నేనంటే రిక్లైన్ ఎలా చేయాలా అని చెక్ చేస్తున్నాను. చూస్తే చేతి దగ్గర ఒక చిన్న బటన్ ఉందనమాట. ఆ బటన్ నొక్కగానే వెనక్కి వెళ్ళిపోయాను. అబ్బో ఇక్కడ ఎలా పెట్టారా, అంతేలే ఫ్లైటే, ఏదైనా బస్కి ఆర్టీసీ బస్కి మరి ఫ్లైట్కి ఏమిటి తేడా ఉండాలి కదా, చిన్న తేడా అయినా అన్నట్టు మనకు ఒక ఇయర్ ఫోన్స్ మనకి ఇస్తారనమాట. ఎయిర్ హోస్ట్ వచ్చి ఇలా స్క్రీన్ వచ్చి వాళ్ళ ఆక్సిజన్ ఇన్స్ట్రక్షన్స్, అలాగే లైఫ్ జాకెట్ ఇన్స్ట్రక్షన్స్, ఇక్కడ విండోమో లైటింగ్ ఉంటే పైనుంచి కిందకి పెట్టుకోవచ్చు. ఇవన్నీ అంటే కొంచెం మందికి తెలియదు కదా, అంటే నా అలాంటి వాళ్ళు ఫస్ట్ జర్నీ వాళ్ళ కోసం అనమాట. కంగారు పడకండి. అండ్ ఇక్కడికి వచ్చేసి నేను ఫస్ట్ టేక్ ఆఫ్ అవుతున్న టైంలో కొంచెం చాలా భయపడ్డాను. మీరు చూడండి నా భయం ఎలా ఉంటుందో. అంటే చాలా ఇయర్స్ అయిపోయింది నేను ఫ్లైట్ చేసి. ఇంటర్నేషనల్ ఫస్ట్ జర్నీ కానీ ఇంతకుముందు బెంగళూరు నేను జర్నీ చేశాను. అప్పుడు మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి నాకు అంత ఏం తెలియలేదు. బట్ ఒక సింగిల్గా పైకి వచ్చేసరికి నేను ఎంత భయపడ్డానండి. నిజంగా సిగ్గు దాచుకోకుండా చెప్తున్నాను, అంత భయపడ్డాను అనమాట. ఎందుకంటే అప్పటి వరకు రన్వే మీద స్మూత్గా వెళ్ళేది. ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయ్యేసరికి చాలా భయపడ్డాను. అరవకుండా లాగా బిగబెట్టుకుని కూర్చున్నాను అనమాట. వన్స్ ఫ్లై అయ్యాక మళ్ళీ నా ఎక్స్ప్రెషన్ చూడండి, కమల్ హాసనే. భయమేస్తుందా? భయమా? చిచ్చి, ఫైటింగ్ ఫిక్స్ అయిన రోజున డెత్ కూడా ఫిక్స్ అయ్యా. నాకు భయం ఏంటి? చూసారు కదా, మనకి మామూలుగా ఉండదు అనమాట. సడన్గా నేను భయపడుతున్నప్పుడు కెమెరా ఎందుకు ఆన్ చేశానంటే ఇది యాక్షన్ కాదండి, నా రియల్ ఎక్స్ప్రెషన్స్. చాలా భయపడ్డానండి నిజంగా. సో వన్స్ ఫ్లై అయ్యాక అసలు ఆకాశంలో చూస్తే ఇంకా ఆకాశంలోకి వెళ్ళాక మనం ఏడిసినా ఏం చేస్తాం, నవ్వినా ఏం చేస్తాం, పోతే ఒకసారి పోతాం, లేదంటే ఉంటాం. ఒకటే అనుకున్నాను దేవుడి దేవల్ల. మర్చిపోయాను, మనకి ఎక్కడికైనా వెళ్తే మా వదిన చెప్పి ఒకటి అలవాటు చేసింది కదా, మృత్యుంజయ మంత్రం. అది ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నానండి. ఎప్పుడు కూడా చెప్తూ ఉంటే నేను కొట్టి పడిస్తాను. ఆ రోజు అర్థమైంది చదువుకుంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని. ఎప్పుడైనా మీరు భయపడ్డారనుకోండి, శ్రీ ఆంజనేయం ప్రసన్నాయంతో పాటు మృత్యుంజయ మంత్రం కూడా చదువుకోండి, ఓకేనా? ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అంతే, ఇంకేం లేదు. అండ్ అది చూసారా, కమల్ హాసన్ మళ్ళీ అవుతున్నాను చూడండి, సిగ్గు లేకుండా మళ్ళీ అంత భయపడి కూడా. ఇలాగే ఉంటుందండి లైఫ్, కాసేపు నవ్వు, కాసేపు సాడ్, ఇంకంతే అలా వెళ్ళిపోతూ ఉండాలి. దేనికోసం దేది ఆగదు. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఆ పేపర్ ఏంటని చూస్తున్నారా, అది పేపర్ కాదు, ఒక కవర్. వామిటింగ్ వస్తే అందులో చేసుకోవడానికి అనమాట. మనకు అలాంటి అవసరం రాలేదులేండి, దేవుడి దేవాలి, దాని లోపల పెట్టేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. బోయింగ్లో ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ సముద్రం మీద ల్యాండ్ అయితే, ఫర్ సపోజ్ మన నూకలు బాగుండి భూమి మీద నూకలు ఉన్నాయని మనం ఫిక్స్ అయ్యాతే, సముద్రం మీద ల్యాండ్ అయితే ఏమిటి, ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చి ఆ లైఫ్ జాకెట్ ఎలా ఎక్కడ ఉంటుంది, సీట్ కింద ఉంటుంది అనమాట అది, ఓకేనా? తర్వాత ఆక్సిజన్ పైనుంచి పైపులు పడతాయి, అది ఆక్సిజన్ ఎలా పెట్టాలని హెయిర్ హోజెస్ చెప్తారు. ఇలా నేను చూసుకునే లోపు ఫుడ్ వచ్చేసింది అనమాట. ఇది ఒక గోల కదా, మనకి చచ్చిపోతామని కన్నా కూడా మనకి ఫుడ్ పడాలి కదా. మరి టికెట్ డబ్బులు వేస్ట్ అయిపోతే మనకి వెజ్జా నాన్ వెజ్జా అడిగారు. 100% మనం వెజ్జే కాబట్టి వెజ్ తీసుకున్నాం. ఏదో ఒక బన్ను, ఒక పఫ్, ఒక బన్నును ఒక కప్ కేక్ వేశాడు. అలాగే ఒక 4 స్పూన్లు ఏమో ఒక టమాటా రైసు, ఓ 2 స్పూన్లు పప్పు, ఒక 2 స్పూన్లు కూర అనమాట, క్యారెట్ను బీన్స్ కర్రీ అనమాట. ఏదో ఇచ్చాడు కాబట్టి ఫ్లైట్ని చూసుకుంటూ మనకి ఏదైనా వ్యూ పాయింట్ ఉంటే చాలు కదా, ఎంత తిండైనా వెళ్ళిపోతూ ఉంటుంది, అంతే కదా. సో జర్నీలో నన్ను ఫుడ్ కంట్రోల్ అయితే ఎవరూ చేయలేరనమాట. చిప్స్ ప్యాకెట్ అనేది పక్కన పెట్టుకోవాలి మనము, అంత జర్నీ ఫుడ్ అనమాట నేను.
దాన్ని ఏమంటారు, దానికి ఏమైనా సైన్స్లో పేరు కనుక్కోవాలంటే కనుక్కోవచ్చు, మరి తప్పలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి కాఫీ అనమాట. ఈ వీళ్ళు ఎన్నిసార్లు కాఫీ అడిగినా ఇస్తారు, ఎన్నిసార్లు బ్యావరేజెస్ అడిగినా ఇస్తారు. ఐ మీన్ కూల్ డ్రింక్స్, ఇంకా తాగే వాళ్ళు అయితే, డ్రింక్ చేసే వాళ్ళు అయితే బీర్, లైక్ వైన్ అలాంటివన్నీ బాగా ఇస్తూ ఉంటారనమాట. ఎయిర్ హోస్టెస్ చక్కగా వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళ సర్వీసు అవన్నీ కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు బాగానే చేశారు. నా భయం చూసి మీరేం భయపడకండి, సేఫ్గా తీసుకెళ్తామని చెప్పేసి ఓమనర్ చెప్పారనమాట. ఓకేనండి, మీ మీద భారం పెట్టేశాను, కూర్చుంటాను, కాఫీ తాగుతానని చెప్పాను. సో అలా సినిమా ఏదో ఒక సినిమా హిందీ పెట్టాను, మూవీ ఇంకా చెప్పకండిలే, అది ఇంకోదో పెద్ద గాథ. అండ్ ఇక్కడ నేను టైం చూపిస్తున్నాను కదా, 17:24 అనమాట. అదిగోండి వచ్చింది మన మస్కట్. ఫైనల్గా 3.5 hours తర్వాత, అంటే 5:30కి నేను దిగాను అనుకోండి. అంటే ఒక 5 నిమిషాలు అటు ఇటుగా దిగాలండి, మరి పక్కగా చెప్పాలంటే కష్టం మనకి. సో ఫైనల్గా అయితే మస్కట్ వ్యూ, మనకి సీ వ్యూ దొరికింది. ఓకే వచ్చామనిపించింది. ఇలాగ గుండెలు బిగబట్టుకుని కూర్చున్నాను, ఎప్పుడు దించుతాడా అని చూస్తే ఈ రన్వే మీద సడన్గా దించాడండి బాబు. అప్పుడు భయం ఏం లేదులేండి, నిజం చెప్తున్నాను. భయం వేస్తే భయం వేస్తుందని చెప్తాను, కానీ భలే ఉందండి బాబు. అసలు గ్రీనరీ లేకుండా సిటీ ఎంత అందంగా ఉంటుందా అనిపించింది నాకు ఫస్ట్ టైం మాత్రం. పైనుంచి చూస్తే మాత్రం నేను చెప్తున్నాను కదా, తలకాయ మాత్రం కిటికీ నుంచి తీయలేదండి, వ్యూ పాయింట్ మొత్తం నేను కవర్ చేసాను. ఇక చూడండి మన కళ్ళల్లో ఆనందం, చక్కగా ఫాస్ట్గా దిగిపోయామని చెప్పేసి. మామూలుగా ఉంటుంది మన ఆనందం. ఫైనల్గా అయితే మస్కట్ వస్తానండి. ఇంకా మస్కట్ దిగాం కదండి, ఎయిర్పోర్ట్లో ఇంకో తలకాయ నొప్పి. ఎందుకంటే ఎక్కడ లగేజ్ కలెక్షన్ ఉంటుందా, అసలు ఇమిగ్రేషన్కి ఎటువైపు వెళ్ళాలా. మా హస్బెండ్ ఏమో చాలా దూరం నడవాలని చెప్తున్నారు, కానీ పెద్ద దూరం అయితే ఏం లేదండి. అంటే ఎక్సైట్మెంట్లో మనకి పెద్ద దూరానికి కూడా తక్కువ దూరంలా కనిపించిందేమో కానీ, అబ్బాబ్బా అదంతా ఎయిర్పోర్ట్ అంతా ఉందండి, ఎంత బాగుందంటే అసలు ముట్టుకుంటే మాసిపోతుందేమో అంత క్లీన్గా, అంత వెలిగిపోతూ ఉందన్నమాట. దాన్ని ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోతున్నాను నేను, అంత బాగుందనమాట. మీకు ఆ పక్కన బెంచెస్ చూస్తున్నారు కదా, అవి భలే ఫిదా అయిపోయినాయి చూడగానే. నేనైతే మాత్రం సూపర్ ఉన్నాయి. ఇలా మనం ఇలా నించుంటే అవే తీసుకెళ్తాయి, అవి తీసుకెళ్తే మనం పొద్దుటికి వెళ్తాం. అదే మనం నడిచేసాం అనుకోండి, ఇంకో కొంచెం ముందుకు వెళ్తాం అంతే. అలా బెల్ట్స్ దాటుకొని ముందుకు వెళ్ళగానే మనకి, నేను డైరెక్ట్గా బ్యాగేజ్ కలెక్షన్ అడిగేస్తాను. మనం పిఎం సీఎంలు కూతురు కదా, డైరెక్ట్గా బ్యాగేజ్ కలెక్షన్ అడిగేస్తాను. అలా అడగకూడదంటండి. యాక్చువల్గా మనకి ఇమిగ్రేషన్ అంటూ ఒకటి ఉంటుంది, నువ్వు వచ్చావు ఈ దేశానికి అని చెప్పి ఒక స్టాంప్ వేసుకోవాలి. ఆ స్టాంప్ అడిగాము, ఆ స్టాంప్ వేసారు పద్ధతిగా. ఒక ఫోటో తీసుకొని చక్కగా మనల్ని బ్యాగేజ్ కౌంటర్ దగ్గర పంపించారు. ఇక్కడ చెన్నై బెల్ట్ దగ్గర నించుంటే ఒక అతను వచ్చి సాయంత్రం వరకు నించున్నా నీకు బెల్ట్ నీకు రాదమ్మా అని చెప్పారు. ఎందుకు సార్ అని అడిగితే, అది హైదరాబాద్ కాదమ్మా, హైదరాబాద్ మన వేరే ప్లేస్ ఉందని చెప్పేసి నాకు బిజినెస్ క్లాస్లో ఉన్న అతను పరిచయం అనమాట. అతను చెప్పారు పెద్ద ఆయన. ఓహో బతికించారు సార్, లేదంటే సాయంత్రం వరకు ఎక్కడే ఉండేదాన్ని అనుకున్నా. ఇక్కడ ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే, పెద్ద సూట్ కేసు దించేసుకొని పెద్ద వస్తాదులా లాక్కుని వచ్చేస్తున్నాను, ఏదో మిస్ అవుతుందని ఫీలింగ్ వచ్చింది. ఏమిటంటే లగేజ్ ట్రాలీ మీద పెట్టుకొని హ్యాపీగా ట్రాలీ తీసుకుని వెళ్ళొచ్చు కదా. మనకు బుర్ర పనిచేయదు, ఏమిటో అవసరమైనప్పుడు అసలు పనిచేయదు. సో ఫైనల్గా ఇది మొత్తానికి తెలివి వచ్చి ఎవరు చూడలేదు కదా అని చెప్పి సైలెంట్గా ట్రాలీ తెచ్చుకొని ట్రాలీ మీద లగేజ్ పెట్టుకుని పద్ధతిగా ఎవరు చూడలేదు కదా అని సైలెంట్గా వెళ్ళిపోతున్నాను అనమాట. అలా బుద్ధిగా మనం ఎవరో చూడకుండా మన పనులు మనం చేసేసుకోవాలన్నమాట. అండ్ ఫైనల్గా బయటకు వచ్చేసరికి అసలు మనకు కూడా ఇలా వెల్కమ్ చెప్తారా అని అన్నట్టు అనిపించింది. ఇంక చూడండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ వైఫ్ వైష్ణవి నా ఫ్రెండ్ కూడా, ఆ అమ్మాయి ఇద్దరు కూడా ఎంత బాగా వెల్కమ్ చేశారో. పిల్లలు వెల్కమ్ బోర్డు రాసి చూడండి అక్కడ ఎంత బాగా, ఎంత క్యూట్ అనిపించిందో. అసలు నాకు వన్ ఆఫ్ ద డ్రీమ్ అండి, నాకు కూడా ఒక కార్డ్ పట్టుకుని నించుంటారా ఎయిర్పోర్ట్ నుంచి. వీళ్ళు ఎంత ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళ ఫేసెస్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. అమ్మయ్య వచ్చేసాను ఫైనల్గా. మా ఆయన చూసేసాను, కడుపు నిండిపోయింది. అండ్ క్యూటీస్ చూసారా ఎంత చక్కగా కార్డు పట్టుకుని వచ్చారో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెల్కమ్, వామ్ వెల్కమ్ అనమాట. ఫ్యామిలీ మొత్తానికి నా కోసం వచ్చారు. ఇంకా వాళ్ళ కార్లో మొత్తం ఒక 2-3 సెల్ఫీలు తీసుకొని, ఏమిటో చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఒక కొత్త దేశంలో అడుగు పెట్టాం కదా, మన ఫీలింగ్ ఏంటి అనే ఫీలింగ్ ఎవరైనా అడిగితే 0 అని చెప్తాను. ఎందుకంటే నేను ఫ్రెష్ మైండ్తో వచ్చాను అని చెప్పాలి. అండ్ అన్నయ్య అయితే కార్లో తీసుకెళ్ళిపోతున్నారు. అన్నయ్య మీరు చేసిన ఈ వెల్కమ్కి, ఈ హెల్ప్కి
ఫిదా అంతే, మీ ప్రేమకి నేను ఇంకా ఫిదా. ఈ వీడియో ద్వారా మీకు నేను థ్యాంక్స్ కూడా చిన్న మాటే, ఇంకా అంతే. మీరు హెల్ప్ చేసినందుకు కాదు, మీ లవ్కి అఫెక్షన్కి మాత్రం ఫిదా అంతే. ఇంకా అయితే ఇంకా మేము ఎయిర్పోర్ట్ నుంచి ఆల్మోస్ట్ మా ఇంటికి వెళ్ళే రూట్ అనమాట ఇది. ఆ చెట్లు ఉన్నాయి చూసారా, ఎంత క్లీన్. అసలు నేను చూస్తుంటే పక్కన సరమని కార్లు వెళ్తున్నాయి. ఏంటో అంత ఫాస్ట్గా వెళ్తున్నాయి ఏంటి అన్నయ్య అంటే, మనం కూడా అదే ఫాస్ట్గా వెళ్తున్నామమ్మా అన్నారు అన్నయ్య. అవునా అని చెప్పేసి నేను కొంచెం తేరుకున్నాను అనమాట. నాకేమో నిద్ర వచ్చేస్తుంది. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ చేసేసాము ఆ రోజు నైట్. అండ్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీకు మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టడానికి నేను చాలా ప్రయత్నిస్తాను. మరి మీరు చూడాలంటే ఏం చేయాలి? లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని రెడీగా పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.